నమస్కారం. సాధారణంగా మనం ఏదైనా చూశాకే నమ్ముతాం కదా. అవును, అది సహజం. కానీ డాక్టర్ వెయిన్ డైర్ ఆలోచన కొంచెం భిన్నంగా ఉంటుంది. మీరు నమ్మినప్పుడే అది కనిపిస్తుంది అని. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో లోతైన అర్థముంది అనిపిస్తుంది. నిజమే. ఈరోజు మనం డాక్టర్ వెయిన్ డైర్ గారి ఈ కీలకమైన భావన గురించే, అంటే దాని ఆధారంగా వచ్చిన విశ్లేషణ గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును. మన నమ్మకాలు మన అనుభవాల్ని, మన వాస్తవికతను ఎలా మలుస్తాయో, ఆ శక్తి ఏంటో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే ఈ ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం. మొదటిది, ఈ నమ్మకం యొక్క శక్తి అంటున్నారు కదా. మన ఆలోచనలు విత్తనాల లాంటివి అని. అంటే మనం ఏది బలంగా నమ్మితే అదే మన జీవితంలో నిజంగా మొలకెత్తుతుందా? ఖచ్చితంగా. విశ్వాసాన్ని ఒక శక్తి కేంద్రంగా చూడొచ్చు. మనం దేన్నైతే మనసులో పదే పదే దృఢంగా అనుకుంటామో అవును, దాన్నే మన బయటి ప్రపంచంలోకి ఆకర్షిస్తామన్నమాట. అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక మనకు తెలిసో తెలియకో మన నమ్మకమే ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది. అయితే చాలాసార్లు మన పాత భయాలుంటాయి కదా, గతంలో జరిగిన అనుభవాలు, అవి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నట్టు అనిపిస్తోంది. అవి మన శక్తిని పరిమితం చేస్తున్నాయా? అవును అవును. మరి ఈ పరిమితుల్ని ఎలా దాటాలి? ఇక్కడే డాక్టర్ డయర్ చెప్పేది చాలా ముఖ్యం. మనం చైతన్యవంతంగా, అంటే స్పృహతో నమ్మాలి అని ఎంచుకోవాలి. ఓ, ఎంచుకోవడమా? అవును. మనల్ని బలహీనపరిచే నెగటివ్ ఆలోచనలు అవి నిజం కాదు అని గుర్తించి వాటిని స్పష్టంగా తిరస్కరించగలగాలి. ఇది ఒక ప్రాక్టీస్ లాంటిది. మనం దేన్ని నమ్మితే దాన్నే చూస్తాం. ఇది యాదృచ్ఛికం కాదు, మన ఎంపిక ఫలితమే. ఈ ఎంపిక చేసుకోవడం అనేది బహుశా మానసిక విడుదలకు, క్షమాపణకు దారితీస్తుందేమో. అదే కదా మన తర్వాతి అంశం. ముఖ్యంగా ఫలితం మీద కాకుండా పని మీదే దృష్టి పెట్టడం అంటున్నారు. దాని గురించి కొంచెం చెప్తారా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేనిపైన ఆధారపడకపోవడం. అంటే ఒక పనిని పూర్తి డెడికేషన్తో చెయ్యాలి, కానీ దాని ఫలితం మనకు నచ్చినట్టే రావాలనే పట్టుదల వదిలేయాలి. అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండటం. సరిగ్గా చెప్పారు. ఫలితం ఏదైనా సరే స్వీకరించే మానసిక స్థితిని పెంచుకోవడం, ఇది నిజమైన స్వేచ్ఛనిస్తుంది. మరి క్షమాపణ సంగతి? చాలామంది ఏమనుకుంటారంటే ఇతరులను క్షమించటం వాళ్ల కోసమే అని. కానీ అస్సలు ఉద్దేశం అది కాదా? క్షమాపణ అనేది ప్రాథమికంగా మన మానసిక ప్రశాంతత కోసం మనం చేసుకునే ఒక ఏర్పాటన్నమాట. మన కోసమా? అవును. పాత బాధలు, కోపాలు ఇవన్నీ మనసులో పేరుకుపోయి మనల్నే బంధిస్తాయి. క్షమించకపోవడం అంటే వేరే వాళ్లు చేసిన తప్పుకు మనమే శిక్ష అనుభవిస్తున్నట్టు ఉంటుంది. క్షమించడం ద్వారా ఆ మానసిక భారాన్ని దించుకుంటాం. అంటే ఇతరులను క్షమించడంతో పాటు మనల్ని మనం క్షమించుకోవడం కూడా అంతే ముఖ్యమంటారా? కొన్నిసార్లు మన తప్పుల గురించి ఎక్కువగా బాధపడతాం కదా. చాలా నిజం. స్వీయ క్షమాపణ చాలా చాలా అవసరం. నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కానీ నా విలువ దానివల్ల తగ్గదు అని మనల్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మన లోపాలని అంగీకరించడమే మన మీద మనకు కరుణ చూపించుకోవడానికి అంతర్గత ఎదుగుదలకు మొదటి మెట్టు. ఇలా మనసులోని భారాన్ని దించుకున్నప్పుడు బహుశా మన నిజస్వరూపం వైపు వెళ్లడానికి దారి దొరుకుతుందేమో. అదే మన మూడవ అంశం కదా, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, అంతర్గత శక్తి. అంటే మనం కేవలం ఈ శరీరం కాదు, అంతకు మించిన చైతన్య స్వరూపలం అనే భావన గురించేనా? అవును, సరిగ్గా అదే. ఆత్మజ్ఞానం అంటాం కదా, అంటే మన నిజ స్వరూపాన్ని కేవలం ఈ భౌతిక శరీరం కాదు, శాశ్వతమైన చైతన్యమని తెలుసుకోవడం. ఆ ఎరుక కలిగినప్పుడు మన దృక్పథమే మారిపోతుంది. మన లోపల స్థితి, అది ప్రేమ కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, శాంతి కావచ్చు, అలాంటి పాజిటివ్ ఎనర్జీనే మనం విశ్వం నుండి సహజంగా ఆకర్షిస్తాం. ఓ, అలాగా? పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఫలితాలనే తీసుకొస్తాయి. అంటే అంతిమంగా మన లోపలి ప్రపంచమే మన బయట ప్రపంచాన్ని సృష్టిస్తుందన్నమాట. మరి ఈ అంతర్గత శక్తితో కనెక్ట్ అవ్వడానికి మానసిక నిశ్శబ్దం, అంటే మెడిటేషన్ లేదా మౌనం లాంటివి ఏమైనా హెల్ప్ చేస్తాయా? ఖచ్చితంగా. రోజులో కొద్దిసేపైనా మనసుని ఆ ఆలోచనల గందరగోళం నుంచి బయటపడేసి నిశ్శబ్దంగా ఉంచడం చాలా ముఖ్యం.